అయితే నేను ఒక కాల్ చేస్తాను, మీ గురించి ఎలా అయినా చెప్పొచ్చు, నాకు తెలీదు. స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఏదైనా చెప్పుకోవచ్చు. మీరు అసలు ఎట్లా ఇంతకుముందు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు ఏం చెప్తారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను బల్మూరి వెంకట్ గారు, మీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. ఆయన ఇంటర్వ్యూలో ఉన్నాను. ఆయన ఎలా బిహేవ్ చేస్తారండి మీతో? అంటే మీరు యూపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు కదా, సో ఎలా ఎజిటేషన్స్ వచ్చినప్పుడు ఆ ఎజిటేషన్స్ వరకే ఉండి వదిలేస్తారా, లేకపోతే ఏంటి, అసలు ఎలా ఉంటారు మీతో? ఏమైనా హెల్ప్ చేస్తారా ఎప్పుడైనా? చేసేది లేదు, చాలా అంటే ఏదైనా అయినా కూడా టేక్ కేర్ తీసుకుంటాడు. ఏదైనా అయినా కూడా టేక్ కేర్ తీసుకుంటాడు. ఏం తీసుకున్నారండి? అంటే ఏదైనా అవసరం వచ్చినా కూడా, ఏదైనా ఆపద ఇట్లా జరుగుతున్నా కూడా ఏ టైం పెట్టినా కూడా ఇంటికి, సరే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళినా కూడా, ఇంటికి వెళ్ళినా కూడా రండి మాట్లాడదామని అంటారు. కానీ ఎప్పుడు కూడా మాతోటి ఇట్లా మిస్బిహేవ్ అయింది, ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చారని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే ఎలా, మీకు ఎప్పుడైనా ఫుడ్ పెట్టించారా? అక్కడ ఏంటో మరి 5 రూపీస్ భోజనమే ఉంటుంది, నేను కూడా తిన్నాను అక్కడ, నేను కూడా ఆస్పిరెంటే కదా, తినేదాన్ని. అక్కడ ఏం బాగోదు. మరి వెంకట్ గారు వచ్చాక ఆ పరిస్థితి ఏమైనా చేంజ్ అయినట్టు కనబడుతుందా మీకు? అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చాలా సార్లు చెప్పాము. అతను అన్నగారు కూడా చాలా సార్లు కూడా అన్నగారు దృష్టికి, కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. ఓకే. ఎందుకంటే లైబ్రరీ వ్యవస్థ అనేది రియాజ్ గారి దగ్గర ఉంటది కాబట్టి ఆయన కూడా పట్టించుకోవాలి. అన్న చెప్పడమే కాదు, ఇప్పుడు యూత్ బిలీవ్ చేసేది ఎవరినంటే వెంకటన్న గారిని, ఇంకో రియాజ్ సార్ గారిని, వీళ్ళే చేయాలి. ఓకే. అయితే ఇందిరా గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు ఎవరైతే మీ ఫ్యాన్ అనుకుంటా అయితే. ఇందిరా ఇప్పుడు మొన్న యాజిటేషన్స్ కానీ అన్నిట్లో ఉంది, ఆయన్ని గవర్నమెంట్కి అగేన్స్ట్గా మొన్న జరిగిన అన్ని యాజిటేషన్స్లో కూడా అబ్బాయి ఉన్నాడు. మీకు తెలుసా అండి, నేను నెంబర్కి కాల్ చేస్తాను. మీరు ఎవరు చేస్తారు నాకు ఎక్కడ తెలుస్తుంది. కానీ బాగా చెప్తున్నారు అక్కడున్న స్టూడెంట్స్కి. కొంచెం మీరు ఏమైనా అంటే ఈవెన్ నాకు కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి, నాకు కూడా తెలుసు కొన్ని ఇష్యూస్ పైన 100%. ఈరోజు అదృష్టం ఏంటంటే సీఎం గారు ఏదైతే మనం చెప్తే అర్థం చేసుకొని వినే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ మనం కూడా అట్ ద సేమ్ టైం మనం ఒకటి ఆలోచించాలి. ఈరోజు పదే వారిని ఇంటెన్షనల్గా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు వారికి ఉన్న పోర్ట్ఫోలియోస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. మూసీ హైడ్రా, లా అండ్ ఆర్డర్, దాంతోపాటు ఏదైతే సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి. హోమ్ మినిస్టర్ వారి దగ్గర ఉందనంటే సంబంధించి లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో అది ఇంకొకరి దగ్గర ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పని ముఖ్యమంత్రి గారే పర్సనల్గా పర్యవేక్షిస్తారు. అట్ ద సేమ్ టైం విద్యాశాఖ అనేది రెగ్యులర్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కొన్ని ఇంప్లిమెంట్ అయ్యి, ఎందుకంటే లాస్ట్ 10 years కంప్లీట్గా దాన్ని మర్చిపోయినారు, కంప్లీట్గా డమ్మీ చేసేసారు. సో డెసిషన్స్ తీసుకురావాలని, ఏమైనా చేంజెస్ తీసుకురావాలని అవన్నీ విద్యాశాఖ మంత్రి చేయాలి. కాబట్టి ఇంకొకరి దగ్గర ఉంటే దాన్ని ఏమైనా డిలే అవుతున్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారే డైలీ రివ్యూ చేస్తారు దానిపైన. సో దాన్ని యాక్సెప్ట్ చేయగా విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు అని. కానీ ముఖ్యమంత్రి గారు ఆ శాఖలు వారి దగ్గర పెట్టుకొని పర్సనల్గా మానిటర్ చేస్తే, ఇప్పుడు డిఎస్సి ఉంది, 11,000 డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, టీచర్స్ ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఈరోజు స్కూల్స్ని మెరుగుపరచడం కానివ్వండి, ఏదైతే అసెంబ్లీ స్థాయిలో ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ని స్థాపించడం కానివ్వండి, డైట్ చార్జ్ని పెంచడం కానివ్వండి, ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సంబంధించిన అధికారులను ఏదైతే సస్పెండ్ చేసి ఈరోజు మొత్తం కాంట్రాక్ట్స్ అన్ని కూడా రద్దు చేసి మళ్ళీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇవన్నీ వారి దగ్గరనే స్వయంగా ఉంది కాబట్టి ఇమీడియట్గా జరుగుతున్నాయి. సో పాజిటివిటీ ఎవరు చూపించారు? అన్ని ఒక దగ్గర కేంద్రీకృతం అవడం ఎంతవరకు కరెక్ట్? కేంద్రీకృతం అంటే ఏంటంటారు తెలుసా మేడం? ఏదైతే అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్న పోర్ట్ఫోలియోలు అన్ని 6 నెలల వరకు మంత్రివర్గాన్ని విస్తరించకపోతే గతంలో జరిగింది కదా కేసీఆర్ హయాంలో, దాన్ని కేంద్రీకృతం చేయడం అని అంటారు. మీ ఛానల్ ద్వారా, మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలంగాణ సమాజానికి గతంలో ఇప్పుడున్న డిఫరెన్స్ ఏందనేది నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా విమర్శించడమే చూస్తుర్రు, ఏం చేసిర్రు అని. అంటే లాస్ట్ టైం 10th క్లాస్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు పేపర్ లీకేజ్ అండి. ఏ చిన్న పొరపాటన్నా, చిన్న తప్పిదమన్నా ఈ 1 yearలో జరిగిందా చెప్పండి? ఇది ఒప్పుకుంటాను నేను. మళ్ళా కరప్షన్ లేకుండా డెవలప్మెంట్ తోటి, ఒక విజన్ తోటి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే అసొంటి వ్యక్తుల కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, మరి ఇప్పుడేమో ఖజానా ఖాళీ అయింది, అంతా మేము మిత్తిలు కట్టుకోనికే సరిపోతుంది. ఇక్కడ కూడా ఏదైతే ఖజానా ఖాళీ అయినా మిత్తిలు కట్టుకున్నా 100% ప్రతి గ్యారెంటీని కూడా అమలు చేసి తీరుతాము అని చెప్తున్నాము.
1 ఇయర్లో ఇన్ని చేయగలిగినప్పుడు 10 ఇయర్స్లో బీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ మొత్తం కలపని నేను చేసిందా? మేము మీ నోటి నుంచి ఒక అద్భుతమైన పద్యం వినాలనుకుంటున్నాం. అందరు పాట అని చెప్తారు, నాకు పద్యాలు రావు, పాటలు రావు. నేను గట్టిగా మాట్లాడినా అవే పద్యాలు అవుతాయి. అది చక్కగా నాకు గుర్తులేక నేను ఇంకేదో చెప్పినా అనుకోండి, నాకు పడనోడు ఇంకోటి తీసుకుంటాడు. ఓకే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కదా ఒక లీడర్ అయినట్టు నేను ఇంకో లెక్క ట్రోల్ కాదలుచుకోలేదు. నేను ఏదైనా ఒక టంగ్ ట్విస్టర్ అయినా చెప్పండి పోనీ. ఏది చెప్పాలి మీరే చెప్తే అదే తిరిగి నేను చెప్తా. ఓకే, లక్ష భక్ష్యములను భక్షించు లక్ష్మణునికి భక్ష్యం ఒక అంత లక్ష్యం. తిరగదు మేడం. ఓకే అండి, సరే అండి, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని మా మహా న్యూస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ.